సమాజం ఆ వ్యక్తిని గుర్తించలేకపోయినా, సమాజం ఆ వ్యక్తిని త్రోసివేసేసినా, ఇదిగో దేవుణ్ణి ఎవరైతే పెట్టుకుంటారో, లేదంటే దేవుడు ఎవరినైతే పెట్టుకుంటాడో ఆ వ్యక్తిని మాత్రం సమాజం ముందుకు తీసుకొచ్చి ఇతడు హీరో, లేదంటే ఈమె గొప్ప, సమాజాన్ని ఉద్ధరించే రాణి అని దేవుడు చూపిస్తాడు. దావీదు ఎక్కడో ఉంటాడండి, ఎక్కడో కొండ మీద గొర్రెలు కాసుకుంటే దావీదుని తీసుకొచ్చి సమూయేలు చేత అభిషేకించి ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు కదా. సౌలు కూడా అదే, ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్న సౌలుని తీసుకొచ్చి రాజ్య సింహాసనం మీద ఎక్కించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద పరిపాలకుడిగా ఉంచాడు. కానీ సౌలు చేసిన తప్పు ఏంటి అంటే, ఎదిగిన తర్వాత దేవుని చేతిలో వదకడం మర్చిపోయాడు. ఒక సామెత ఉంటుంది, ఎదుగుతున్న కొలది ఎలా ఉండాలంట, వదగాలి అంటే మొక్కను చూసి నేర్చుకో అన్నారు. అలాగే సౌలు ఎదుగుతున్న ఎదుగుదల దేవుని ద్వారా వచ్చిందని మర్చిపోయి అడ్డకోలంగా వ్యవహరించడం నేర్చుకున్నాడు. అందుకే సౌలు వ్యవస్థ కలిపాడు.